రేపు మే 13 ఎన్నికలలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా నా పుట్టిండ్లైనటువంటి ఎన్నకల్ల గ్రామంలో బీసీ కాలనీకి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మా అక్క చెల్లెలు మిద్దెల మీద కింద పైన తల్లి జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి నా యొక్క తమ్ముళ్లకు వేదిక మీద ఉన్నటువంటి నా బంధువులకు అందరికీ అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 2014 నుంచి 19 వరకు మనం కూడా ఎమ్మెల్యేగా పనిచేశాం. ఏదైతే ట్రాక్టర్లు పట్టుకుని బతుకుతున్నారో వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా వసూలు చేస్తా. వీళ్ళ అబ్బగారి సొమ్మ పథకాలు స్థానిక నాయకుడు వాళ్ళ నాయనదా ఎవరబ్బ సొమ్ము పథకాలు? ప్రజల సొమ్ముతో పథకాలు, ప్రజలు ఇచ్చినటువంటి పథకాలు. మీరు ఎవరి సొమ్ము అని చెప్పి పథకాలకు మీరందరూ కూడా ఈరోజు అడ్డుపడుతున్నారో ఒక్కసారి చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ప్రజల సొమ్ముకే ప్రజలకు ఇవ్వాలి. ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ఎన్నకల్ల గ్రామంలో ఏ కులానికి లేదని లేదు, ఏ వర్గానికి లేదని లేదు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మనది. నేను కూడా ఇప్పించాను. ఏదైనా పథకం కావాలంటే ఆ రోడ్డు మీద పోయి నాయకుని చేతులు కట్టుకోవాలా, లేకుంటే వాలంటీర్ని అడగాల, లేకుంటే పింఛన్ కార్డ్, జనార్దన్ రెడ్డితో మాట్లాడితే పింఛన్ కార్డ్, లేకుంటే కేసులు. ఎన్ని కేసులు పెడతారో ఒక చెప్తున్నా, గుర్తు పెట్టుకోవాలా. ఇప్పటి వరకు పెట్టిన అక్రమ కేసులు ఎన్ని ట్రాక్టర్లు పట్టించారో ఎస్సీలవి మనవి, ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నేను అదే 5 సంవత్సరాలు ఈయన ఉండింటే ఇదే ఎన్నకళ్ళలో ఈ మైనింగ్ ఈ మొగోళ్ళు చేసుకునే వాళ్ళు. నేను ఎప్పుడు కూడా అటు వ్యత్యాసం చూడలేదు. గ్రామాలు బాగుండాలి, గ్రామం బాగుండాలి, మా వాళ్ళందరూ బాగుండాలి, ఎన్నకళ్ళ ప్రజలందరూ కూడా సమానమే అని చెప్పి ఆ రోజు ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యకపోలేదు. అదే అక్కడ ఉండేటువంటి పెద్దలు చిన్న నాగిరెడ్డి కానీ, నాగిరెడ్డి చిన్న గాని, రామచంద్ర రెడ్డి బావ కానీ, అప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి మా తమ్ముళ్ళు కానీ, మహేష్ కానీ ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడైనా వాళ్ళ మీద చర్య తీసుకోమని కూడా చెప్పలేదు. అది ఈ కులం యొక్క గొప్పతనం, ఇది పెద్ద మనుషుల గొప్పతనం. ఈ రోజు రాక రాక మీకు పవర్ వస్తే అయ్యో ఆకు ఎగిరెగిరి పడతా ఉంది. ఒకడేమో చూస్తాడంట, ఊరిడిపిస్తాడంట, ఊర్లోకి రాకుండంట. రేపు తెలుస్తుంది మీకు కూడా బతుకులు. మీరు అనుకుంటే ఈ మొగోళ్ళు మైనింగ్ చేసిందిరా, నువ్వు ఎంతమందికి అక్రమ మైనింగ్ చేసినావు, ఎవడో ఎట్లా బతికినాడో నాకు తెలుసు. ఈడ 2 పేర్లు చెప్పరు కానీ, ఎందుకంటే వాళ్ళు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు నాకు అర్హులు కాదు. 2-3 పేర్లు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు యానన దానికి సమానం కాదు. కాబట్టి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 3 కోట్ల కమిషన్ కు కొండ నమ్మినారు కాసాని రామిరెడ్డి. మీరందరూ కూడా వచ్చినారు, మనందరి మీద కేసులు పెట్టినారు. నేను కొండ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు, 166 మంది మీద కేసులు పెట్టినారు. 3 కోట్ల కొండ రామిరెడ్డి. ఇదే గెస్ట్ హౌస్ నుంచి మూటలు మళ్ళా వాళ్ళ కార్యకర్తలు వచ్చినానికి 500 కూలి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇది మమ్మల్ని అడిగిన మేమే పంపించింది కదా ఇంత. అదే విధంగా రేపు జరిగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఇందాకే మన వాళ్ళు చెప్పినట్టు బీసీ వాళ్లకు 50 సంవత్సరాలకే మీకు పింఛన్. బీసీలకు అందరికీ మీ జీవితంలో ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలను పైకి తెచ్చిన పార్టీ, బీసీలకు గౌరవించిన పార్టీ. ఈ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రేపు సూపర్ 6 పథకాలలో భాగంగా ఉచిత ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సులో సోదరిమణులకంతా కూడా ఛార్జీలు ఫ్రీ. ఇంట్లో 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల మధ్యన ఉన్నటువంటి ప్రతి స్త్రీకి 1500 రూపాయలు నెల కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఇదే అమ్మఒడిలో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి 3 సంవత్సరాలే ఇచ్చి దాంట్లో కూడా ఒకరికే ఇచ్చి వాళ్ళ కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇదే హుస్సేనాపురం గారు చెప్పాడు,
విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు. ఈ రోజు బీసీ సోదరులు కానీ మన ఇళ్లలో 100 రూపాయలు ఉండేది 200, 300 ఉండేది 600, 600 1200 రూపాయలు. నిజమే కాదా చెప్పరే? ఇన్ని అఘాయిత్యాలు చేసిన పార్టీ మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను. పేద ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా రైతులకు 20,000 రూపాయలు. అదేవిధంగా ఇంటింటికి కొలాయి. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కూడా ఊరు పెరిగిపోయింది, ఇల్లులు లేవు, స్థలాలు లేవు. గెలిచిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని వారి ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలం ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత ప్రమాణ పూర్తిగా నా తల్లిదండ్రుల సాక్షిగా, నాకు జన్మనిచ్చిన ఈ గ్రామం సాక్షిగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. 20 లక్షల ఉద్యోగాలు, చదువుకున్న వారికి నిరుద్యోగ వృద్ధి. అదేవిధంగా అవ్వా తాతలు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వా తాతలకు మొట్టమొదటి పింఛన్ 7,000. అవ్వా నీకు కావాలా అవుతా? కావాలా? మొదటి పింఛన్ 7,000 నీ ఇంటికాడికి వస్తుంది. 7,000. రెండవ నెల 4,000 రూపాయల పింఛన్. ప్రతి నెల 4,000. మొదటి నెల 7,000, రెండవ నెల 4,000. ప్రతి నెల మీ ఇంటికే తీసుకొచ్చేటువంటి పథకం పెట్టడం జరిగింది అవ్వా తాతల కోసం. అందుకే మీరందరూ కూడా రేపు 13న జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను నా పైన ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు ఏసీ అత్యధిక మెజార్టీస్ ఇచ్చి ఈ యొక్క తల్లి రుణాన్ని నేను తీర్చుకునే విధంగా మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, మీ మనమడిగా, మీలో ఒకరిగా, మీ అన్నగా మీకు దగ్గరికి కూడా వచ్చాను. నన్ను ఆశీర్వదించమంటున్నాను. నేను మీ దగ్గరికి వచ్చాను. నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీ ఇస్తారని కోరుకుంటూ, అదే విధంగా ఎవరైతే మైనార్టీ సోదరులు లేరో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి ఇల్లు స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి మసీదుకు కావాల్సినది కానీ ఇంకా మైనార్టీ సోదరులకు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లో 4వ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన.